జై శ్రీరామ్. ఈరోజు నాకు ఒక చక్కని అనుభవం ఎదురైంది. అది మీ అందరితో చెప్పుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాస్త మీ అందరి ఎంకరేజ్మెంట్ లేదని కూడా చాలా రోజుల బట్టి నిరుత్సాహపడి ఊరుకున్నా. కానీ ఈరోజు నాకు ఎదురైన అనుభవం చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. మీరు చూస్తే ఏంటి, మీరు చూస్తే సంతోషం, చూడకపోతే నా అనుభవం చూడగలిగిన వాళ్ళతోనే నేను పంచుకుంటున్నాను కదా అని ఆలోచన వచ్చి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను పూజ చేసుకుందామని కూర్చున్న తులసి దళాలు కోసుకొచ్చుకొని, నాకు 1,00,000 తులసి పూజ ఉంటే మా ఇంట్లోవి ఏ రోజు దొరికితే ఆ రోజున నేను లెక్క పెట్టుకొని శ్రీరామ రామ రామేతి అన్న శ్లోకం చదువుతూ రాముల వారి పాదాలకి మిగతా దేవుళ్ళకి సమర్పించుకుంటాను. అయితే నేను ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, నైవేద్యం చేస్తాం కదా, ఆ నైవేద్యం మీద తులసి దళం పెట్టి సమర్పించాలి అని నిన్న ప్రణవానంద దాస్ గారు అనేటప్పటికీ, అయ్యో మరి ఇవాళ ఆ నైవేద్యాన్ని పెడితే ఒక దళం తక్కువైపోతుంది కదా అని కొంచెం ఒక స్వార్థపూరితమైన ఆలోచన వచ్చింది. అందుకని నేనేం చేశాను, ఏం కాదులే స్వామి, మరి నాకు దళాలు తక్కువైతాయి కదా అని లెక్క పెట్టుకొని చేసుకున్నా. 12 దళాలు అయ్యాయి. 12 దళాలు అయిన తర్వాత అక్కడ పెట్టుకొని మనసులో పీకుతోంది, అయ్యో ఆయన చెప్పాక మరి మనం చేయకపోతే ఎలా, నిజమే కదా అని అనిపిస్తూ చేసి తల తిప్పేటప్పటికీ నైవేద్యం గిన్నె మీద ఒక తులసి దళం ఉంది. అమ్మ ఆయనే సమర్పించాడు అనుకుని మళ్ళీ ఇటు తల తిప్పేటప్పటికి ఏ గిన్నెలో అయితే కోసుకొచ్చానో ఆ గిన్నెలో ఇంకొక తులసి దళం అంటుకొని ఉంది. ఇది నిజంగా దేవుడు మాట్లాడినట్టు కాదా, మనకి అనుభవం నేర్పినట్టే కదా. నిజంగా మనకి ఎంతో సంతోషం అనిపించి మీ అందరితో పంచుకుంటున్నా. నిజంగా అసలు మా పూజ చేసుకున్నంతసేపు కూడా నాకు ఎంత పరమాత్మ నాతోని మాట్లాడాడు, అమ్మవారు నాతో మాట్లాడింది, నాకు చూపించింది మీ భావాలు ఇలా చెయ్యొద్దు అని, తప్పు అని కాదు. ఆమెకు ఒకటి సమర్పిస్తాం, స్వామికి ఒకటి సమర్పిస్తే మనకి 10 ఒకటి సమర్పిస్తే అని కూడా కాదు, ఆయన వైపుకి ఒక అడుగు వేస్తే మన వైపు ఆయన 10 అడుగులు వేస్తాడని భాగవతంలో స్వామివారే చెప్పారు. ఇదంతా నిజమే కదా, ఎక్కడ స్వామి మాట్లాడంది, స్వామి మాట్లాడినట్టే కదా అండ్ నిదర్శనం చూపెట్టాడు. మీరు నమ్మండి నమ్మకపోండి. నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు నన్ను ప్రోత్సహిస్తారని కూడా అనుకుంటూ జై శ్రీరామ్.